8 జూన్ మురళి. బాబాయ్ మురళిలో మీకు అసలు ట్రాన్స్లోకి వెళ్ళాలనేటువంటి ఆశ ఉండకూడదు. మీరు పురుషార్థం చేయాలి. మొత్తం అంతా పురుషార్థం పైన ఆధారపడి ఉంది, కానీ బాబా స్మృతితో సతో ప్రధానంగా అవుతారు, కానీ ట్రాన్స్లో వెళ్ళడంతో కాదు అన్నారు. మమ్మ కూడా ఎప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళలేదు. మమ్మ తన పురుషార్థంతో నెంబర్ 1 అయ్యారు. మమ్మకి ఎటువంటి సాక్షాత్కారాలు కూడా జరగలేదు. మమ్మ ఎప్పుడు బాబాను సాధారణంగా భావించేవారు కాదు. బాబాని సదా చాలా ఉన్నతమైన దృష్టితో చూస్తూ బాబా యొక్క ప్రతి ఒక్క డైరెక్షన్ని ఫాలో అయ్యేటువంటి వారు. మమ్మ పిల్లలకు కూడా బాబాను సాధారణంగా భావించకూడదు అంటూ పిల్లలకి డిసిప్లిన్ని నేర్పించేవారు. మమ్మ ఎవరికైనా ఏదైనా చెప్పే సమయంలో చాలా గౌరవం ఇస్తూ చాలా మధురతతో ప్రేమతో వారికి అర్థం చేయించేవారు. ఇది 8 జూన్ మురళి. मीठे बच्चे याद से विकर्म विनाश होते हैं, ट्रांस से नहीं. ट्रांस तो पाई पैसे का खेल है. మధురమైన పిల్లలు, బాబా స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి, ట్రాన్స్తో కాదు. ట్రాన్స్ అనేది పైసకు విలువ చేసేటువంటి ఆట. ఇసిలియే ట్రాన్స్ మే జానేకి ఆశ నహీ రఖో. అందుకే ట్రాన్స్లోకి వెళ్ళాలి అనే ఆశ పెట్టుకోకండి. బాబా స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి అంతే తప్ప ట్రాన్స్లోకి వెళ్ళడంతో మాత్రం కాదు. ట్రాన్స్ అనేది పైసంత విలువ చేసేటువంటి ఆట. అందుకే ట్రాన్స్లో వెళ్ళాలనేటువంటి కోరిక మనకు ఉండకూడదు. అంటే యోగంలో కూర్చొని సందేశీలు ఎలా అయితే బాబా దగ్గరికి వెళ్ళి వివిధ దృశ్యాలను చూసి వచ్చి వర్ణిస్తారు భోగ్ పెట్టినప్పుడు, అలా నాకు కూడా వెళ్ళాలి, పైన ఉన్న దృశ్యాలను చూడాలి, బాబాను ఆ రకంగా కలవాలి, అలా నేను కూడా క్రిందకు వచ్చి నా అనుభవం వినిపించాలి అని చాలామందికి ఉంటుంది. అటువంటి ఆశ పెట్టుకోకండి అంటున్నారు. प्रश्न, माया के भिन्न भिन्न रूपों से बचने के लिए बाप सब बच्चों को कौन सी एक सावधानी देते हैं? మాయ యొక్క విభిన్న రూపాల నుండి రక్షించుకునేందుకు బాబా పిల్లలందరికీ ఎటువంటి ఒక జాగ్రత్తను తెలియజేస్తున్నారు. మాయ రకరకాలుగా వస్తుంది, బహురూపిగా వస్తుంది. మరి మాయ యొక్క రూపాలని మనం పసిగట్టాలి, మాయను గుర్తించాలి. దీనికోసం బాబా ఏ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. జవాబు, మీటే బచ్చే ట్రాన్స్ కి ఆశ మత్ రఖో. మధురమైన పిల్లలు ట్రాన్స్లో వెళ్ళాలి అనే కోరిక పెట్టుకోకండి. జ్ఞాన్ యోగ్ మే ట్రాన్స్ కా కోయి కనెక్షన్ నహీ. జ్ఞాన యోగాలకు ట్రాన్స్తో ఎటువంటి సంబంధం లేదు. ముఖ్య హే పడాయి, ముఖ్యమైనదే చదువు. कोई ट्रांस में जाकर कहते हैं हमारे में मम्मा आई, బాబా ఆయా. కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి ఏమంటారంటే నాలో మమ్మ వచ్చారు, బాబా వచ్చారు అని. ఏ సబ్ సూక్ష్మ మాయాకి సంకల్ప హే. కానీ ఇవన్నీ సూక్ష్మమైన మాయా సంకల్పాలు. ఇన్సే బహుత్ సావధాన్ రెహనా హే. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయా కై బచ్చోं में प्रवेश कर उल्टा कार्य करा देती है. మాయ కొందరు పిల్లల్లో ప్రవేశించి చెడు కార్యాలు చేయిస్తూ ఉంటుంది. ఇసిలియే ట్రాన్స్ కి ఆశ నహీ రఖనీ హై. అందుకే ట్రాన్స్లోకి వెళ్ళాలి అనే ఆశ పెట్టుకోవద్దు. మాయ కొంతమంది పిల్లల్లో ప్రవేశించి ఉల్టా కార్యం చేయిస్తూ ఉంటుంది. ఇంకా నేనే బాబాని, నేనే మురళిని వినిపిస్తాను, బాబా నాలోనే ప్రవేశించి చెప్తున్నారు ఇంకా అని అలా మభ్యపెట్టి ఎంతోమందిని భ్రమింప చేయడం కూడా చేస్తూ ఉంటారు. అందుకని బాబా పిల్లలు ఈ ట్రాన్స్లోకి వెళ్ళే ఆటను అస్సలు ఆడకండి. ఇది అవసరమే లేదు. జ్ఞాన యోగాలకు దీంతో ఏం కనెక్షన్ లేదు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे ये तो समझ गए हैं कि एक तरफ है भक्ति, दूसरी तरफ है
జ్ఞాన్. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఈ విషయం అర్థమైంది. ఒకవైపు భక్తి ఉంది, మరొక వైపు జ్ఞానం. భక్తి అయితే చాలా ఉంది, మరి భక్తి యొక్క విధానాలు నేర్పించేవారు కూడా చాలామంది ఉన్నారు. శాస్త్రాలను నేర్పిస్తూ ఉంటారు, మనుషులు నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అటువంటి శాస్త్రము లేదు, మనుషులు కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ నేర్పించేవారు ఒకే ఆత్మిక తండ్రి. వారు ఆత్మలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మనే ధారణ చేస్తుంది. పరంపిత పరమాత్మలో ఈ జ్ఞానం అంతా ఉంది. 84 జన్మల చక్రం యొక్క నాలెడ్జ్ వారిలోనే ఉంది. అందుకే వారు మనకి స్వదర్శన చక్రధారిగా కండి అనే శిక్షణని ఇస్తున్నారు. మనం పిల్లలం అలా స్వదర్శన చక్రధారిగా తయారవుతూ ఉన్నాం. బాబా కూడా బ్రహ్మ తనువులో ఉన్నారు. అందుకే వారిని బ్రాహ్మణ్ అంటారు. శివబాబాని కూడా బ్రాహ్మణ్ అంటున్నాం. మరి మనం వారి పిల్లలం, బ్రాహ్మణుల నుండి దేవతగా అవుతున్నాం. ఇప్పుడు తండ్రి స్వయంగా కూర్చొని స్మృతి యాత్రను నేర్పిస్తున్నారు. ఇందులో హఠయోగం యొక్క విషయాలేమీ లేవు. వాళ్ళైతే హఠయోగంతో ట్రాన్స్లోకి వెళ్తారు. అదేం గొప్ప విషయం కాదు. ట్రాన్స్లోకి వెళ్ళడం ఏమీ గొప్పతనం కాదు. ట్రాన్స్ అనేది పైసంత విలువ చేసే ఆట. మీరెప్పుడు కూడా ఎవరితో నేను ట్రాన్స్లోకి వెళ్తాను అని చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎంతోమంది ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటారు. ట్రాన్స్లోకి వెళ్ళడంతో ఎటువంటి లాభము ఉండదు, మీకు ఏ ప్రయోజనం ఉండదు. దాంతో బాబా ఇది క్లియర్గా అర్థం చేయించారు. ట్రాన్స్ అనేది స్మృతి యాత్ర కాదు, జ్ఞానం కాదు. మరి ధ్యానం వేరు, జ్ఞానం వేరు అనేది స్పష్టంగా బాబా వినిపించారు కదా. ధ్యానం అనగా ట్రాన్స్. మరి అలా ట్రాన్స్లోకి వెళ్తాను అనేటువంటి వారు జ్ఞానం కూడా వినరు. వారి పాపాలు కూడా భస్మం అవ్వవు. ట్రాన్స్ యొక్క మహత్వం అంటూ ఏమీ లేదు. పిల్లలు యోగం చేస్తారు, ఆ యోగాన్ని ట్రాన్స్ అని మాత్రం అనకూడదు. స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి, ట్రాన్స్తో వికర్మలు వినాశనం అవ్వవు. బాబా సావధానపరుస్తున్నారు, పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళాలనేటువంటి అభిరుచిని పెట్టుకోకండి. చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. నేను చాలా కాలం నుండి వతన్కి వెళ్ళి ఇలా బాబాతో అనుభవం చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను, కానీ నాకు కొంచెమే అనిపిస్తుంది, ఇంకా క్లియర్గా కనబడట్లేదు, దానికోసం నేను ఏం చేయాలి అంటారు. అసలు అలాంటి అనుభవాలు, అలాంటి దృశ్యాలు చూడాలని లేక ట్రాన్స్లోకి వెళ్ళాలి అని మీకు అలాంటి అభిరుచే ఉండకూడదు. మీ దృష్టి జన్మ జన్మల వికర్మల బరువును తగ్గించుకోవాలి, బాబాని జ్ఞాపకం చేస్తూ వికర్మలన్నింటినీ వినాశనం చేసుకోవాలి అనే దానిపైనే ఉండాలి. మీకు తెలుసు, ఈ సన్యాసులు మొదలైనటువంటి వారికి జ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు వినాశనం సమయం సమీపిస్తుంది. భలే మీరు ఎంతోమందిని ఆహ్వానిస్తూ ఉంటారు మీ దగ్గరికి, కానీ ఈ జ్ఞాన కలశంలోకి వారంత త్వరగా రారు అంటున్నారు. ఎప్పటి వరకు వినాశనం సమీపించదో, వినాశనాన్ని దగ్గరగా చూడరో అప్పటి వరకు రారు. వినాశనం అవుతుంది అనేది అర్థమవుతే ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మృత్యు ఇంకా వచ్చేసినట్లే కదా అని అనుకుంటారు. ఎప్పుడైతే సమీపంగా ఉండడం చూస్తారో అప్పుడే నమ్ముతారు. వారి పాత్ర అంతిమంలోనే ఉంది. మీరేమంటారు? ఇంకా ఇప్పుడు వినాశనం వచ్చేసినట్లే, మృత్యు వచ్చేసింది అనే చెప్తారు. వాళ్ళేమంటారు? ఇవన్నీ మీ యొక్క గప్పాలే, ఇవంతా మీ యొక్క కల్పన, అలాంటిదేమీ జరగదు. ఈ ప్రపంచం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది, చాలా డెవలప్ అవుతుంది, మీరనుకున్నట్టుగా ఏమీ జరగదు అని అనుకుంటారు. మీ వృక్షం నిదానంగా పెరుగుతుంది. సన్యాసులకు కేవలం తండ్రిని జ్ఞాపకం చేయండి అనే విషయమే చెప్పాలి. అంటే తత్వాన్ని జ్ఞాపకం చేసే బదులుగా తండ్రిని జ్ఞాపకం చేయండి అని వారి ఉద్యోగాన్ని బాబాతో జోడించాలి. ఇది కూడా బాబా అర్థం చేయించారు. మీరేమీ కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ
కళ్ళు మూసుకున్నారు అంటే బాబా మిమ్మల్ని ఎలా చూస్తారు? మరి మనం ఆత్మలం, పరంపిత పరమాత్ముని ఎదురుగా కూర్చున్నాం. మరి అది కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా? ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉండాలి. మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, పరంపిత పరమాత్ముడే మాకు చదివిస్తున్నారు అని. ఈ శరీరం ద్వారా, ఈ బ్రహ్మరథం ద్వారా ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ట్రాన్స్ యొక్క విషయం అయితే ఏమీ లేదు అంటున్నారు. ట్రాన్స్లోకి వెళ్ళడం అదేమీ గొప్ప విషయం కాదు. ఈ భోగు మొదలైనవి కూడా పెట్టడము, సందేశం తీసుకురావడం, భోగ్ సందేశం వినటం, ఇవన్నీ డ్రామాలో ఇమిడి ఉన్నాయి. సర్వెంట్ అయి భోగు పెట్టి వాళ్ళు వచ్చేస్తారు. ఈ విధంగా సేవకులు గొప్ప వ్యక్తులకు వెళ్ళి తినిపిస్తారు కదా, అలాగే మీరు సర్వెంట్గా ఉన్నారు. దేవతలకి భోగ్ని పెట్టడానికి వెళ్తారు. వాళ్ళైతే ఫరిష్టాలు, అక్కడ మమ్మాను బాబాను చూస్తారు, సంపూర్ణ మూర్తిని కూడా చూస్తారు. ఆ సంపూర్ణ మూర్తిగా అవ్వటమే మీ లక్ష్యము. ఇప్పుడు అలా ఫరిస్తాగా మరి ఎవరు తయారు చేస్తారు? ట్రాన్స్లోకి వెళ్తే మాత్రం అలా ఫరిస్తాగా అవ్వరు కదా. ఎలా అయితే ఇక్కడ శివబాబా మీకు చదివిస్తున్నారో అలాగే శివబాబా వీరి తనువు ద్వారా కొన్ని విషయాలని అర్థం చేయిస్తారు. సూక్ష్మవతనం ఎలా ఉంటుంది, ఇది కేవలం తెలుసుకోవడం వరకే ఉండాలి తప్ప ట్రాన్స్లోకి వెళ్తాను అని దానికోసం తప్పించకూడదు. ట్రాన్స్ యొక్క మహత్వం ఏమీ లేదు. ఎవరైనా నేను ట్రాన్స్లోకి వెళ్తాను, నాకు ఆ పాత్ర ఉంది అని ప్రదర్శించుకోవడం, చూపించుకోవడం, ఇది బాల్యపు ఆట అంటున్నారు. బాబా అందరినీ సావధానపరుస్తున్నారు. మీరు ట్రాన్స్లోకి వెళ్ళకండి. ఇందులో ఎన్నోసార్లు మాయ ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది చదువు, కల్పం బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది సంగమ యుగం, మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్ర వహిస్తూ ఉన్నారు. మీ పాత్రకు మహిమ ఉంది. బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు డ్రామా అనుసారంగా. మీరు బాబా నుండి ఒక్కసారి చదువుకొని మనుష్యుల నుండి దేవతలుగా తప్పనిసరిగా అవ్వాలి. ఇందులో పిల్లలకి చాలా సంతోషం కలుగుతుంది. మేము తండ్రిని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకున్నాము అని. తండ్రి యొక్క శిక్షణను పొందితే హర్షితం అవ్వాలి కదా. మరి మీరు పిల్లలే కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నారు. అక్కడైతే ఉండేదే దేవతల యొక్క రాజ్యం. మరి తప్పనిసరిగా ఆ దేవతా రాజ్యంలోకి వెళ్ళాలి అంటే సంగమ యుగంలో మంచిగా చదువుకోవాలి. ఇక్కడే మీరు దుఃఖాల నుండి విడిపించుకొని సుఖంలోకి వెళ్తున్నారు. ఇక్కడ తమో ప్రధానంగా ఉన్న కారణంగా ఇంకా జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్ని రోగాలు తొలగిపోవాల్సిందే. మొత్తం ఉన్న రోగాలన్నీ ఇక్కడే వదిలించుకుంటాం. 2 యుగాల వరకు అసలు హెల్త్ ఇష్యూసే ఉండవు, ఏ రోగము ఉండదు. ముఖ్యమైనది చదువు. దీనిలో ట్రాన్స్కి వెళ్ళడము అనేది ఏమీ లేదు. అసలు అలాంటి సబ్జెక్ట్ లేదు. ట్రాన్స్తో దీనికి ఏమీ కనెక్షన్ లేదు. ఇదేం గొప్ప విషయం కాదు. చాలా చోట్ల ట్రాన్స్లోకి వెళ్తూ నాలో మా అమ్మ వచ్చారు, నాలో బాబా వచ్చారు. ఇప్పుడైతే ఒక మాయ తయారైపోయింది. కొంతమంది అయితే దాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు. నాలో బాబా వస్తూ ఉన్నాడు, బాప్దాదా ఇప్పుడు నా ద్వారా అందరికీ మిలన్ చేయిస్తూ ఉన్నారు అంటూ అందరినీ మభ్య పెడుతున్నారు. అది మాయ. బాబా అంటారు అటువంటిది ఏమీ లేదు. తండ్రి అయితే ఒకటే విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. మీరు అర్థకల్పంగా దేహ అభిమానిగా అయ్యారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా అయి నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. యోగం అనడంతో యాత్ర అనేది రుజువు అవ్వదు. మీరు ఆత్మలు. ఇక్కడి నుండి మీరు వెళ్తారు, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు ఈ యాత్ర చేస్తూ ఉన్నారు. వారిది ఏదైతే యోగం ఉందో దానిని యాత్ర అని మాత్రం అనరు. హఠయోగిలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ హఠయోగమే చేస్తున్నారు. మరి తండ్రిని జ్ఞాపకం చేయడం అయితే చేయట్లేదు కదా. బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధంగా ఇతరులు ఎవరు కూడా చెప్పలేరు. ఇది చదువు.
తండ్రి పిల్లలుగా అవ్వాలి, తర్వాత తండ్రి ద్వారా చదువుకోవాలి, ఇతరులకు కూడా చదివించాలి. బాబా అంటారు, మీరు మ్యూజియం తెరవండి, అందరూ మీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే ఏదైనా మంచిది మీరు తెరిచారనుకోండి, మ్యూజియం అందరినీ అది ఆకర్షిస్తుంది, ఆటోమేటిక్గా చూడ్డానికి వస్తారు. ఇంకా పిలిచే శ్రమ చేసే అవసరం ఉండదు. ఎక్కడెక్కడ మనవి మ్యూజియంస్ ఉన్నాయో అందరు వెయిట్ చేస్తారు, టైమింగ్స్ ఎప్పుడండి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు చూడొచ్చు అని. అంటే అలా వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది ఆ మ్యూజియం అనేది. మీరు పిలిచి శ్రమ చెయ్యక్కర్లేదు. ఇంకా ఈ జ్ఞానం చాలా బాగుంది అంటారు, కానీ ఇది ఎక్కడ వినలేదు ఇంతకు ముందు అని కూడా అనుకుంటారు. ఇందులో క్యారెక్టర్ మారుతుంది. ఈ జ్ఞానంలోకి రావడంతో ఎంత ఉన్నతమైనటువంటి చరిత్రవంతులుగా అవుతారు, ఎంత సత్శీలవంతులుగా అవుతారు అని రియలైజ్ అవుతారు. ఎందుకంటే మనం అందరికీ చెప్తాం కదా, ఈ జ్ఞానంతో మన క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది అని. మరి ముఖ్యమైనదే పవిత్రత. దీనిపైనే చాలా అల్లర్లు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఫెయిల్ అవుతారు కూడా. మీ స్థితి ఎలా ఉండాలి అంటే, ఎలా తయారవుతుంది అంటే, ఇంక ఈ ప్రపంచంలో ఉంటూ కూడా మీరు దేనిని చూడరు. కళ్ళకి కనిపిస్తూ ఉన్నా అసలు వాటిని చూడరు. తింటూ త్రాగుతూ మీ బుద్ధి బాబా వైపే ఉంటుంది. ఎదురుగా చూస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ మీ దృష్టిలో మాత్రం బాబా ఉన్నారు. ఎటు చూసినా మీరు బాబా స్మృతిలో ఉంటారు. ఏ విధంగా తండ్రి కొత్త ఇల్లు కట్టిస్తున్నాడంటే పిల్లలందరి బుద్ధి కొత్త ఇంటి వైపే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలాగే మీకోసం బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన ఇంటిని తయారు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, మీరు స్వర్గవాసిగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎవరైనా అలాంటి పురుషార్థం చేస్తారా? స్వర్గవాసిగా అవ్వడానికి ముందు ఆ మాట వినే అమ్మో అలా అంటున్నారేంటి, స్వర్గవాసిగా అవడం ఏంటి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి స్వర్గానికి వెళ్ళడం అంటే చనిపోవడం అని తెలుసు. అందుకని ఎవరు చనిపోవడానికి ఇష్టపడరు. కానీ బాబా మనకి ఎంత మంచిగా స్వర్గానికి వెళ్ళడం అంటే ఏంటి అనేది తెలియజేశారు. ఇక్కడ నుండి మీరు ట్రాన్స్ఫర్ అవ్వడం, మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళటం, ఈ విధంగా ఇంకెవరు చెప్పరు. మీరు అన్ని కర్మలు చేస్తూ బాబా స్మృతిలో ఉండాలి. ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. మనం ఇంటికి, స్వర్గానికి వెళ్ళాలి. ఇంటికి తర్వాత స్వర్గానికి వెళ్ళాలి. దానికోసమే పావనంగా అవ్వాలి. కంపల్సరీ పావనంగా అవ్వాలి. స్వర్గానికి వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా అది ఎంట్రీ పాస్ లాగా తప్పనిసరిగా ఆత్మ పావనంగా ఉండాలి. స్మృతి యాత్రతోనే పావనంగా తయారవుతారు. స్మృతిలోనే విఘ్నాలు పడతాయి. ఇందులోనే మీ యుద్ధం ఉంది. చదువులో యుద్ధం యొక్క విషయం ఏమీ లేదు. చదువైతే చాలా సింపుల్. 84 జన్మల చక్రం యొక్క నాలెడ్జ్ని చాలా సింపుల్గా బాబా అర్థం చేయిస్తున్నారు. చాలా సహజం ఇది అర్థం చేసుకోవడం కూడా. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయడం, ఇందులో శ్రమ ఉంది. బాబా అంటారు, స్మృతి యాత్రను మరచిపోకండి. తక్కువలో తక్కువ 8 గంటలైతే తప్పనిసరిగా జ్ఞాపకం చేయండి. శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చేయాలి. అంటే రోజంతలో 8 గంటలు అంటే అందులో ఒక 4 గంటలు కూర్చొని తపస్య చేయాలి, ఒక 4 గంటలు, మిగతా 4 గంటలు కర్మలు చేస్తూ, అలా మ్యాక్సిమం ప్రయత్నం చెయ్యాలి అంటారు బాబా. నీంద్ భీ కర్నీ హై, నిద్రపోవాలి కూడా. నిద్రను త్యాగం చేసి అసలు నిద్రపోకుండానే పురుషార్థం చెయ్యాలి అనేది బాబా ఎప్పుడు చెప్పలేదు. నిద్ర కూడా అవసరమే, సహజ మార్గం ఇది. ఒకవేళ నిద్రపోలేదనుకోండి, అది హఠయోగం అయిపోతుంది. మరి హఠయోగిలు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. బాబా అంటారు, మీరు అటువైపు చూడకండి, దానితో లాభం ఏమీ లేదు. ఎంతోమంది హఠయోగం నేర్పిస్తూ ఉంటారు. అదంతా మనుష్య మతం. మీరు ఆత్మలు. ఆత్మే శరీరాన్ని ధరించి పాత్ర వహిస్తుంది, డాక్టర్గా, ఇంజనీర్గా అవుతుంది. కానీ మనుషులు దేహాభిమానిగా ఉండడం వలన నేను ఫలానా అని శరీరపరంగా అనుకుంటారు.
యాక్చువల్గా డాక్టర్ అయ్యేది, ఇంజనీర్ అయ్యేది ఆత్మ, చదువుకునేది ఆత్మ. కానీ మనిషికి మాత్రం తన దేహ అభిమానం బాగా ఉంటుంది కాబట్టి నేను ఫలానా అని చెప్పుకుంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో మేము ఆత్మలం అనే విషయం ఉంది. తండ్రి కూడా ఆత్మే. ఈ సమయంలో ఆత్మలందరికీ పరమాత్ముడు చదివిస్తున్నారు. అందుకే గాయనం చేశారు, ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైంది అని. మరి కల్పం తర్వాత కలుసుకుంటూ ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా ఈ సమయంలో దేహాభిమానంలోనే ఉంది. స్వయాన్ని దేహమనే భావించుకుంటూ చదివిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని వాళ్ళందరూ దేహమనే భావించుకుంటున్నారు. బాబా చెప్తారు, నేనైతే దేహాలను చూడను, నేను మీ ఆత్మలకే చదివిస్తూ ఉన్నాను. జడ్జ్గా, బ్యారిస్టర్గా తయారయ్యేది కూడా ఆత్మని. మీరు ఆత్మ సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేవారు. పాత్ర వహిస్తూ అపవిత్రంగా పతితంగా అయిపోయారు. అందరూ పిలుస్తూ ఉన్నారు, బాబా రండి మమ్మల్ని పావనంగా చేసి తీసుకెళ్ళండి అంటారు. బాబా అయితే ఉన్నదే పావనమైన వారు. ఈ విషయం ఎప్పుడైతే వింటారో అప్పుడే ధారణ చేయగలుగుతారు. పిల్లల్లో ధారణ జరుగుతూ ఉంది, అందుకే మీరు దేవతగా అవుతున్నారు. ధారణ జరిగితేనే దేవతగా అవుతారు. ఇంకెవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు, ఇంక మిగతా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇవి కొత్త విషయాలు, ఇది జ్ఞానం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటిదంతా భక్తి. మీరు భక్తి చేస్తూ దేహ అభిమానిగా అయిపోయారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు ఆత్మ అభిమానిగా కండి. ఆత్మలమైన మనకి తండ్రి ఈ శరీరం ద్వారా చదివిస్తూ ఉన్నారు. గడియ గుర్తుంచుకోవాలి, ఇదే ఆ సమయం. ఈ సమయం గడిచిపోయిందంటే ఇంకేమీ చేయలేం. ఆత్మలకు పరంపిత పరమాత్ముడు ఈ సమయంలోనే చదివిస్తున్నారు. మొత్తం డ్రామాలో ఈ పాత్ర ఇంకెప్పుడు ఉండదు, కేవలం సంగమయుగంలోనే ఉంటుంది. అందుకే బాబా మళ్ళీ చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, తండ్రిని జ్ఞాపకం చేయండి. చూడండి బాబాకి ఎంత ప్రేమ మన పైన. రోజు మురళిలో రోజు ఇవే వాక్యాలని ఎన్నిసార్లు గుర్తు చేయిస్తూ ఉంటారు. అంత ప్రేమగా ఎవరైనా చెప్పగలుగుతారా ఇన్నిసార్లు? అదే రిపీట్. మీటే బచ్చే तुम मुझे आत्मा समझ याद करो, నిశ్చయ కరో కి మే ఆత్మా హూ. ఇలా బాబా ఇవే ప్రేమతో కూడినటువంటి వాక్యాలని మనకి వినిపిస్తున్నారు. మరి బాబా ఇంత శ్రమ చేస్తున్నారు మనకి అర్థం చేయించడానికి, కానీ పిల్లలు పదే మర్చిపోతారు బాబాని. నార్మల్గా వినేస్తారు ఈ శబ్దాలని. జ్ఞానంలో వచ్చిన కొత్తల్లో బాబా యొక్క ఒక్కొక్క వాక్యం వింటూ ఉంటే హృదయం పులకరించిపోయి కళ్ళ నుండి ప్రేమ యొక్క ధార కారేది. మరి ఇప్పుడు ఎలా ఉంది స్థితి? బాబా అంటారు, పిల్లలు మీపైన మీరు దయ చూపించుకోండి, మీపైన మీరు శ్రద్ధ పెట్టండి అని. యహ బడి ఊంచి యాత్ర హే, ఇది చాలా ఉన్నతమైన యాత్ర. ఎక్కితే మీకు వైకుంఠ రసమే లభిస్తుంది, కానీ పడిపోతే చూరు అంటారు బాబా. మొత్తం అంతా పిండిగా అయిపోతారు, మొత్తం పీసెస్గా, ఏ మాత్రం మిగలకుండా వికారాల్లో పడిపోవడంతో అలా చెక్నా చూరుగా అవుతారు. అయినా స్వర్గంలోకి అయితే వస్తారు, ఎందుకంటే జ్ఞానం బీజం అవినాశిగా ఉంటుంది కదా. జ్ఞానం అయితే తీసుకున్నారు, భలే పడిపోయారు వికారాల్లోకి, కానీ జ్ఞానంలో అయితే కొంత నడిచారు కాబట్టి స్వర్గానికి వస్తారు. కానీ పదవి తగ్గిపోతుంది, ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. ఇందులో తక్కువ పదవి పొందే వాళ్ళు కూడా కావాలి, ఎందుకంటే మనకు అక్కడ వర్కర్స్ ఉండాలి కదా. మరి దాసీల పదవులు తీసుకునేది ఎవరు? తక్కువ చదువుకునేటువంటి వారు. అందుకని అన్ని రకాల వాళ్ళు ఉపయోగపడతారు. అందరేమీ జ్ఞానంలో నడవరు కదా. మరి అలా అయితే చూస్తే అందరూ జ్ఞానంలో నడిస్తే చాలామంది పిల్లలు అయిపోవాలి, కానీ అలా జరగదు అంటున్నారు. మీరు మాటలు, మీకు చాలా మహిమ ఉంది. వందే మాతరం అని గాయనం చేయబడింది కదా.
జగదంబకు ఎంత భారీ మేళాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే జగదంబ తన జీవితంలో చాలా సేవ చేశారు. అనేక మంది ఆత్మలను తయారు చేశారు. మరి ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు చాలా గొప్ప పదవిని పొందుతారు, చాలా గొప్ప రాజుగా అవుతారు. దిల్వాడ మందిరంలో మీ జ్ఞాపకార్థాలే చూపించారు. మీరు పిల్లలు ఇప్పుడు చాలా సమయం తీయాలి. మీరు భోజనం తయారు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ భోజనాన్ని శుద్ధం చేయటానికి బాబా స్మృతిలో ఉంటూ తయారు చేయాలి. తర్వాత ఆ భోజనం తిన్నటువంటి వారి హృదయం కూడా శుద్ధమైపోవాలి. ఇలా చాలా కొద్ది మందే ఉన్నారు. అలాంటి శుద్ధమైనటువంటి భోజనం అందరికీ లభించట్లేదు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను శివబాబా స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తున్నానా? తినేటువంటి వారి హృదయము అలా కరిగిపోతుందా? బాబా వైపు వారు ఆకర్షితులు అవ్వగలుగుతున్నారా? వారిలో కూడా ప్యూరిటీ వస్తుందా? కానీ గడియ గడియ మీరే బాబా స్మృతిని మర్చిపోతున్నారు. ఇంకా భోజనంలో పవర్ ఎక్కడ వస్తుంది? తిన్న వాళ్ళకి ఆ అనుభవం ఎక్కడ జరుగుతుంది? బాబా అందుకే అటెన్షన్ అంటున్నారు. ఎప్పుడూ మర్చిపోకూడదు. బాబా స్మృతిలో మౌనంగా ఉంటూ భోజనాన్ని తయారు చేయాలి. కానీ ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. పిల్లలు నిరాశ చెందకూడదు పురుషార్థంలో అని ఈ మాట వినిపిస్తున్నారు బాబా. అంతేకాని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మర్చిపోవడం డ్రామాలో ఉంది కదా అని అలాగే నెగ్లిజెన్స్తో ఉండకూడదు. మీరు 16 కళలుగా ఇప్పుడే పూర్తిగా తయారు కాలేదు. సంపూర్ణంగా అయితే తప్పనిసరిగా అవ్వాలి. పౌర్ణమి చంద్రునిలో ఎంత తేజస్సు ఉంటుంది. తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ ఒక రేఖ మాదిరిగా కనిపిస్తుంది. ఘోరమైన అంధకారం ఏర్పడుతుంది. తర్వాత ఘోరమైన ప్రకాశం వస్తుంది. ఈ వికారాలన్నింటినీ విడిచి ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం చేయాలి. అప్పుడు ఆత్మ సంపూర్ణ పావనంగా తయారవుతుంది. మీరేమని కోరుకుంటున్నారు? నేను మహారాజుగా అవ్వాలి అనుకుంటారు కదా. మీరు మహారాజుగా అవ్వాలి అనుకుంటారు. అయితే అందరూ తయారు కాలేకపోయినా అందరూ పోటీ చేయొచ్చు. నేను మహారాజుగా అవుతాను అని అందరూ పురుషార్థం చేయొచ్చు. ఏదైనా పదవిని పొందడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు. అందులో ఒకరికి లభిస్తుంది ఆ పదవి. అలాగే మీరు కూడా మహారాజుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి అని బాబా అంటున్నారు. కొందరైతే పురుషార్థమే చేయట్లేదు. అందుకే బాబా స్టేజెస్ వినిపిస్తారు. మహారథి, గుర్రపు స్వారీ చేసేవారు, కాలిబలంతో నడిచే సైన్యము అంటారు. మహారథులు కొద్ది మంది ఉంటారు. ఇకపోతే ప్రజలు లేక సైన్యంలో ఉన్నటువంటి వారిలో కమాండర్స్, మేజర్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే సైన్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సైన్యానికి సైన్యాధిపతి అనండి, కమాండర్ అనండి, మేజర్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొద్ది మందే ఉంటారు. మీలో కూడా కొందరే కమాండర్స్గా, మేజర్స్గా, కెప్టెన్స్గా ఉన్నారు. సైన్యంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీది కూడా ఇది ఆత్మిక సైన్యం. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్రపైనే ఉంది. స్మృతి ద్వారానే బలం లభిస్తుంది. మీరు గుప్తమైన వారియర్స్. తండ్రిని జ్ఞాపకం చేస్తూ వికర్మల చెత్తనంతా భస్మం చేసుకుంటూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, వ్యాపార వ్యవహారాదులైతే చేసుకోండి, కానీ తండ్రిని జ్ఞాపకం చేయండి. జన్మ జన్మాంతరాల యొక్క ప్రేయసీలు మీరు. ఒక్క ప్రియుడైన తండ్రికి మీరందరూ ప్రేయసీలు. ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు కాబట్టి వారిని జ్ఞాపకం చేయాలి. ఇంతకుముందు కూడా మీరు జ్ఞాపకం చేసేవారు, కానీ వికర్మలు ఏమైనా వినాశనం అయ్యాయా? భక్తి మార్గంలో నుండి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం, కానీ వికర్మలేమీ వినాశనం అవ్వలేదు. అసలు దాని నాలెడ్జే లేదు. బాబా ఇక్కడ అర్థం చేయించారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మనే తయారవ్వాలి. ఆత్మనే శ్రమ చెయ్యాలి. ఈ జన్మలోనే మీరు జన్మ జన్మాంతరాల యొక్క మురికిని వదిలించుకోవాలి. జన్మ జన్మాంతరాల నుండి మురికి అంటింది, కానీ క్లీనింగ్ ఇక్కడే చేసుకుంటున్నాం. ఇది మృత్యులోకంలోని మన అంతిమ జన్మ. ఈ అంతిమ జన్మ ఆడుతూ పాడుతూ అలా కాలక్షేపంగా గడిపేసేయకూడదు. ఈ అంతిమ జన్మను సఫలం చేసుకోవాలి. ఎందుకంటే మనం అమరలోకానికి వెళ్ళేది ఉంది. ఆత్మ పావనంగా అవ్వకపోతే
ఇంటికి వెళ్ళదు, అమరలోకానికి వెళ్ళదు. అందరూ తమ తమ లెక్కాచారములను పూర్తి చేసుకునే వెళ్ళాలి. ఒకవేళ శిక్షలను పొంది వెళ్ళినట్లయితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే అస్సలు శిక్షలను పొందరో వారు అష్టరత్నాల మాలలోకి వస్తారు. ఎవరైతే అస్సలు శిక్షని పొందరో వారు అష్టరత్నాల మాలగా పిలువబడతారు. మరి నవరత్నాల ఉంగరం కూడా చాలా విలువైనది. 9 రత్నాలదే ఉంగరాన్ని తయారు చేస్తారు. నవరత్నాల ఉంగరము అని చాలా ప్రసిద్ధం. మీరు అలా తయారవ్వాలి. ఇప్పుడు అలా తయారవ్వాలి అంటే బాబా స్మృతిలో ఉండాలి. స్మృతిలో ఉండేటువంటి శ్రమ చెయ్యాలి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంగమ యుగంలో స్వయాన్ని బదిలీ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చదువు మరియు పవిత్రత ధారణతో తన క్యారెక్టర్ని పరివర్తన చేసుకోవాలి. ట్రాన్స్లోకి వెళ్ళాలి అనే అభిరుచి ఉండకూడదు. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేయాలి, నిద్రపోవాలి. ఇది హఠయోగం కాదు, కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మరచిపోకూడదు. యోగయుక్తంగా ఉండి భోజనం ఎలా తయారు చేయాలంటే తినేటువంటి వారి హృదయం శుద్ధమైపోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో ట్రాన్స్ పైన అటెన్షన్ వద్దు, స్మృతి పైన అటెన్షన్ అని అన్నారు. సెకండ్ పాయింట్లో మీరు నిద్రపోండి, శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి. ఇదేం హఠయోగం కాదు. భోజనం చేస్తూ తయారు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండి తయారు చేయండి. ఇదొక ఛాలెంజ్గా తీసుకోండి. స్మృతిలో ఉండి తయారు చేస్తే తిన్నవారి హృదయం కూడా శుద్ధమైపోతుంది. చాలామంది ఇంట్లో వాళ్ళు ఇలా సహకరించట్లేదు, లేదా ఇలా చేస్తున్నారు, ఎలా వారిని మార్చడం ఎలా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు. భోజనం అన్నింటికంటే పెద్ద ఆయుధం ఇది. చాలా మంచిగా పనిచేసే మెడిసిన్ ఇది. భోజనం తయారు చేస్తున్నప్పుడు పూర్తిగా బాబా స్మృతిలోనే ఉండి నియమం అనుసారంగా బాబా ఎలాంటి భోజనం తినమన్నారో అలాంటి భోజనాన్ని ప్రేమగా బాబా స్మృతిలో తయారు చేసి పెట్టండి. అప్పుడు తినేవారి హృదయం శుద్ధమైపోతుంది. తప్పకుండా పరివర్తన కనిపిస్తుంది. वरदान, अपनी सूक्ष्म शक्तियों पर विजयी बनने वाले राज ऋषि स्वराज्य अधिकारी आत्मा भव. తన సూక్ష్మ శక్తులపైన విజయిగా తయారయ్యే రాజ ఋషి స్వరాజ్యాధికారి ఆత్మా భవ. తన సూక్ష్మ శక్తులపైన విజయం పొందేటువంటి రాజ ఋషి స్వరాజ్యాధికారి ఆత్మా భవ. వివరణ, కర్మేంద్రియ జీతుగా అవ్వడం అయితే సహజం, కానీ మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ సూక్ష్మ శక్తులపైన విజయిగా అవ్వడం ఇదొక సూక్ష్మమైన అభ్యాసం. ఏ సమయంలో ఏ సంకల్పం, ఏ సంస్కారం ఇమర్జ్ చెయ్యాలి అనుకుంటే అదే సంకల్పం, అదే సంస్కారం సహజంగా ఇమర్జ్ చేయగలగాలి. దీన్ని ఏమంటారంటే సూక్ష్మ శక్తులపైన విజయం పొందటం అంటారు. అనగా రాజ ఋషి స్థితి ఇది. ఒకవేళ సంకల్ప శక్తిని ఆర్డర్ చేస్తే ఇప్పుడిప్పుడే ఏకాగ్ర చిత్తం అయిపో, ఇప్పుడిప్పుడే రాజుగా ఆర్డర్ చేసి అదే గడియ ఆర్డర్ని పాటించినట్లయితే దీనిని రాజ్యాధికారులకు గుర్తు అంటారు. ఈ అభ్యాసంతో అంతిమ పరీక్షలో మీరు పాస్ అవుతారు. మీరు ఆర్డర్ పాస్ చేసిన వెంటనే అమలు పరచడం కూడా జరగాలి. అప్పుడే రాజ్యాధికారి అని అంటారు. స్లోగన్,
सेवाओं से जो दुआएं मिलती है यही सबसे बड़े से बड़ी देन है. సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలైతే లభిస్తాయో అదే చాలా పెద్దలోకెల్లా పెద్ద బహుమతి. సేవల ద్వారా లభించేటువంటి ఆశీర్వాదమే చాలా పెద్దలోకెల్లా పెద్ద బహుమతి. ఈరోజటి స్వమానము: నేను రాజ ఋషిని, స్వరాజ్య అధికారి ఆత్మను. నేను రాజ ఋషిని, స్వరాజ్యాధికారి ఆత్మను. రోజంతా చెక్కింగ్: మనస్సు, బుద్ధి, సంస్కారం పైన నా రాజ్యం ఉందా? ఏ సమయంలో ఏ స్థితిలో ఉండాలి అనుకుంటే ఆ సమయంలో అలా ఉండగలుగుతున్నానా? ఇది చెక్ చేసుకుంటూ ఉందాం. ఓం శాంతి.